భారత్ 180 న్యూస్ కి స్వాగతం. ఇచ్చాపురం నుండి గుంటూరు వరకు బీజేపీలో రెడ్డి సామాజిక వర్గం నుండి ఏకైక ఎమ్మెల్యేగా ఎన్నికైన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామంలోని ఆర్వీఆర్సీ కన్వెన్షన్ హాల్లో కోస్తాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం తరపున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘాల సభ్యులు, నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా రెడ్డి సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేసి వాటికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి వారిని యొక్క ఐకమత్యం సాధించడంలో వారు విశేషంగా కృషి చేయడం జరుగుతాం. ముఖ్యంగా ఏదైనా ఒక వ్యక్తిగా సాధించలేనిది ఒక వ్యవస్థగా సాధించడం అనేది సాధ్యపడుతుందనే విషయాన్ని మనం అందరికీ తెలిసిందే. దానిలో కూడా పేరు రెడ్డి సంక్షేమ సంఘం అయినా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం కృషి చేయడం ఒక బాధ్యతగా స్వీకరించాలన్నది కూడా ఈ సంక్షేమ సంఘానికి నేను సవినంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. అత్యంత ఎత్తైన గోపురం వరలమావిడ రామాలయం. అటువంటిది ఆ రోజుల్లో నిర్మాణం చేసిన మహానుభావులు వాడు మనం మర్చిపోయిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అటువంటి వారి చరిత్రనే మనం గుర్తు చేయాల్సిన బాధ్యత మీపై ఉందని కూడా నేను ఇవాళ సుబ్బారెడ్డి గారిని కానీ, త్రినాథరెడ్డి గారిని కానీ సవినంగా మనం చేసుకుంటా ఉన్నాను. ఇవాళ ఆ రోజు ఏ వసతులు లేని రోజుల్లో అటు సూర్య దేవాలయం బసిరెడ్డి గారు నిర్మాణం చేస్తే, సుబ్రెడ్డి గారి సోదరులు రామాలయం నిర్మాణం చేస్తే, ఇవాళ వాడి పేర్లు మర్చిపోయి చిన్న చిన్న కార్యక్రమాలు చేసిన మన పేరు ప్రస్ఫుటంగా కనిపించుకునే పరిస్థితులు తీసుకురావడం అనేది అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో ఆ తదుపరి అనపర్తి ప్రాంతానికి కొంత చెడ్డ పేరు వచ్చిన మరి జాతర సత్యనారాయణ రెడ్డి గారు, చిట్టుబాబు గారు కండిడాక్టర్ గారు వచ్చిన తర్వాత మన అనపర్తి ప్రాంత ప్రతిష్టని రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. అలాగున్నాయి సార్ తప్ప